ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో చెన్నై కొరటూరు అగ్రహారం రామాలయం వీధిలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. జూన్ 1వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు పాలు, పెరుగు, తేనె, పన్నీరు, నారికేళం జలం, సుగంధ ద్రవ్యాలతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన మండపంలో హోమాలను, పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి తెలుగు ప్రముఖురాలు శోభారాజు కానుకగా వెండితో తయారు చేయించిన కిరీటాన్ని బహుకరించారు. దీనిని ఆంధ్ర కళాస్రవంతి కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఆంజనేయ స్వామికి కిరీటాన్ని ధరింపజేశారు. అలాగే తమలపాకులు, వడమాలలతో ఆంజనేయ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరింపజేసి పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు 108 సార్లు శ్రావ్యమైన రాగాలతో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ శ్రావ్య రాగాస్ బృందం సభ్యులు హనుమంతుని జీవిత చరిత్ర విశేషాలతో సంగీత కార్యక్రమం నిర్వహించి ఆద్యంతం అలరించారు. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ దివ్యమైన నామస్మరణలతో ఆలయం ప్రాంగణం మారుమ్రోగింది. మరోవైపు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఆంజనేయునికి హారతులు పడుతూ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నదానం, అన్నతీర్థ ప్రసాదాలు, మామిడి పండ్లను పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి వేడుకలు ఏర్పాట్లను ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షులు శ్రీ జేఎం నాయుడు, సలహాదారు శ్రీ ఎంఎస్ మూర్తి, కార్యదర్శి శ్రీ జె శ్రీనివాస్, కోశాధికారి శ్రీ జీవి రమణ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. जय श्री राम, जय हनुमान जी, जय जय हनुमान जी, जय जय हनुमान जी. श्री आंध्र कళాస్రవంతి వారు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా హనుమంత జయంతి జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరము కార్యవర్గం చాలా ఉత్సాహంతో చాలా దిగ్విజయంగా జరుపుకున్నారు. ఈ రోజున కనీసం 600 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సక్రమంగా చేశారు. ఇక్కడ శ్రీ హనుమాన్ జయంతి భజన మండలి వారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు హనుమాన్ చాలీసా 108 సార్లు రిలీజ్ చేశారు.
మిగతాది ప్రెసిడెంట్ గారు నాయుడు గారు మాట్లాడతారు. ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీమతి శోభారాజు గారు వెండి కిరీటం చేయించి ఆంజనేయ స్వామి వారికి అలంకరించారు. మరియు శ్రీ సురేంద్ర సరస్వతి గారు వైస్ ప్రెసిడెంట్ అన్నదానమునకు ₹1,00,000 బహుమతించారు. జై శ్రీరామ్, జై హనుమాన్. సో ప్రతి సంవత్సరం రాముడు మా చేత ఇట్లా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయించుకుంటున్నారు. మా కమిటీ అంతా కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, అడ్వైజర్ సపోర్ట్తో, కమిటీ మెంబర్ సపోర్ట్తో దిగ్విజయంగా చేస్తున్నాం. ఈ హనుమాన్ జయంతి విశేషాలు ఏంటంటే ఈసారి వచ్చి మా శోభారాజు గారు వచ్చి మన వెండి కిరీటం చేయించున్నారు అంతా నన్ను మా భర్తకి. అదే కాకుండా ఆమె ఇంకోటి కూడా అనౌన్స్ చేశారు. ఆమె ఉన్నంత వరకు లైఫ్ లాంగ్ వచ్చి ఒక 1 వీక్ పర్ మంత్ అనమాట, లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నదానానికి ఆమె సపోర్ట్ చేస్తున్నారు. చాలా గర్వించవలసిన విషయం, చాలా మనం ప్రశంసించవలసిన విషయం అనమాట అదంతా నన్ను. అట్లానే మన సీనియర్ మెంబర్ అనమాట, కమిటీ మెంబర్ సరస్వతి సురేంద్ర, వాళ్ళ పిల్లలు US హాస్టల్లో ఉంటారు. వాళ్ళు మనకి సత్యనారాయణ వ్రతం మంత్లీ పౌర్ణమి పూజకి అండ్ వీక్లీ అన్నదానానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంతా నన్ను. సో మిగతా కమిటీ మెంబర్స్ అంతా కూడా బాగా పార్టిసిపేట్ చేసి, సీనియర్ మెంబర్స్ అంతా కూడా హోమాలు అంతా కూడా చేసి దాన్ని సహకరించారు అంతా నన్ను. ఈ విధంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడాను మనం రాముడి గుళ్ళో చేయడానికి మేము తలపించాం. అందరూ మీ మీడియా సపోర్ట్ అండ్ ప్రెస్ సపోర్టు, మా కమిటీ మెంబర్ సపోర్ట్ ఉంటే ఇంక మరిన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తాం. అట్లానే బిఎన్ గుప్తా గారు కూడా ఈరోజు వచ్చి కూర్చొని చేసి ఆయన కూడా ముఖమండపానికి చాలా దిగ్విజయంగా చేస్తున్నారు అంతా నన్ను. ఒక 3 మాసాల్లో మా టెంపుల్ రూపురేఖలే మారుతాయి. దీనివల్ల మిగతా మెంబర్స్ కూడా వచ్చి సపోర్ట్ చేసి ఈ తెలుగు వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అంతా చేసి సో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని, మన తెలుగు పండుగలకి మన సంస్కృతి కార్యక్రమాలకు ఉండాలని మేము భావిస్తున్నాం. దీనికి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్జీ. ఈరోజు మనం తెలుగువారు, కన్నడవారు జరుపుకునే అత్యద్భుతమైన హనుమత్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దేశం అంతా వేరు వేరు తేదీల్లో నిర్వహించుకుంటారు. కానీ మన తెలుగు కన్నడికులం ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం రోజు, ఈ దశమి రోజు మాత్రమే మనం హనుమాన్ జన్మించాడనే ఉద్దేశంతో ఎంతో నమ్మకంతో జరుపుకుంటున్నాం. చాలా ఘనంగా, చాలా ఎక్కువగా భక్తులు ఇచ్చేసి ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనకి భోజనాల నాగరాజు గుప్తా గారు తలపెట్టినటువంటి ఈ మండపం ఎక్స్టెన్షన్ చాలా అద్భుతమైంది. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్లో ఉంది. వచ్చే సంవత్సరం ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా, ఎంతో నీడనిచ్చే అద్భుత మండపంగా రాబోతుందనేది తెలియజేయడానికి చాలా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ వచ్చి అందరు భక్తులకి వచ్చి మామిడి పండుతోటి అలంకారం చేస్తున్నాము. అందరు భక్తులకి ప్రసాదంగా ఆ మామిడి పండుని వినియోగిస్తున్నామండి. మొత్తం 108 మామిడి పండ్లలో అలంకారం చేశాము. అది కాకుండా 200 పండ్లు దాకా భక్తులకి ప్రసాదంగా వినియోగిస్తున్నామండి. జై శ్రీరామ్, జై ఆంధ్ర కళాసమితి. జై ఆంజనేయ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై ఆంజనేయ, జై హనుమాన్, జై హనుమాన్.